320 కోట్ల రూపాయలతో దీన్ని శాంక్షన్ చేసి అత్యంత తొందరలో మే జూన్ కల్లా అండర్ పాసులు కూడా వేస్తానికి అదే రకంగా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. బాలశౌరి గారి గురించి అమోఘం. బాలశౌరి గారు మంచోడు, వ్యక్తిగతంగా నెంబర్ 1 ఆయన. బాలశౌరి గారే ప్రస్తుతానికి గుడివాడకి హైవే రోడ్లే సెలెక్ట్ చేశాడు. ఆయనే పూర్తిగా నిర్మాణానికి అన్ని కృషి చేశాడు. రోడ్ పనులు చేస్తున్నాడు. గుడివాడ ఒకటి ఫ్లైఓవర్ ఒకటి తెచ్చారు. ఆయన ఇక్కడ గెలుస్తారండి. ఆయనకి అన్నదాతల అంతరంగం తెలుసు, కార్మికుల కష్టం తెలుసు, బడుగు జీవుల బాధలు తెలుసు. వారి శోకాన్ని అర్థం చేసుకుని ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా నాయకుడిగా ఎదిగారు వల్లభనేని బాలశౌరి. ఇక్కడ 92లో చెరువులు బాగా పండుతున్నాయని చెరువులు మొత్తం తవ్వారండి. చెరువులు వేసుకుని చాలా ఇబ్బంది పడ్డాక అసలు తింటాక కూడా మాకు ఏమి లేదండి. లేకపోతే బాలశౌరి గారు వచ్చి పుణ్యం కట్టుకున్నారు, చెరువులకి పూడ్చి మాకు అన్నం ఇటని చేశారు. ఆ టైంలో మహానుభావుడు ఒక దేవుడిలాగా వచ్చి బాలశౌరి గారు వాళ్ళే కప్పిట్టి వాళ్ళే ఉపయోగపడ్డారు. అదే ఇలా జీవనాధారం మళ్ళీ వ్యవసాయం చేసుకుని జీవనాధిపతి జరుపుతున్నాం మేము. బాలశౌరి గారు మా కొక్కులేరుని తీసుకొచ్చి మాకు చెరువులు పూడ్చుకోమని ఇచ్చాడు. ఇచ్చినాక మేము చెరువులు పూడ్చి చేసుకుని వ్యవసాయం చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా మాకు 40 బస్తాలు పండుతున్నాయి. మళ్ళీ ఆయన పుణ్యం అంటూ మహానుభావుడు దేవుడు ఆయన మాకు వచ్చి మళ్ళీ అభివృద్ధి పరుతాడని ఆశగా ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి. ఆయన అన్ని వరుస పెట్టి కప్పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ టాటర్లు పెట్టి మొత్తం శుభ్రంగా చేశాడండి. మాకు ఆయన వల్ల వాళ్ళకి అదే వచ్చి నీళ్ళు పండించుకుంటా నలుగురు ఆడ రోడ్డు మీద తిరుగుతున్నారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో జన్మించారాయన. ప్రాథమిక విద్య గుంటూరులో సాగింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. తర్వాత వ్యాపార రంగంలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. చిన్ననాటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉన్న శౌరి 2004లో తెనాలి లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2 దఫాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. గుంటూరు జిల్లాలోని తెనాలి, నర్సరావుపేట, గుంటూరు ఇలా 3 స్థానాల నుంచి ఎంపీగా పోటీ చేసిన రికార్డ్ బాలశౌరికే దక్కింది. బందర్ పోర్టు నిర్మాణంలో ఆయనది కీలక పాత్ర. గుడివాడ ఆర్ఓబి నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి పనులకు బాటలు వేసిన ఘనాపాటి. పోలవరం జలకళ కోసం బాలశౌరి శ్రమిస్తున్నారు. కృష్ణా డెల్టా రైతుల బాగు కోసం పరితపిస్తున్నారు. అధికారం చేజిక్కగానే కోస్తా రైలు మార్గం నిర్మించడమే ఆయన ధ్యేయం. కంకిపాడు, గుడివాడ గ్రీన్ఫీల్డ్ హైవే పూర్తి చేయటమే ఆయన ఆశయం. అభివృద్ధి ఎజెండాగా బాలశౌరి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజల ఆశీస్సుల కోసం వస్తున్నారు. మచిలీపట్నం పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ బలపరుస్తూ జనసేన నుంచి పోటీ చేస్తున్నటువంటి నన్ను మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పి కూడా ఓటర్ మహాశయులందరికీ ప్రతి ఒక్క ఓటర్ మహాశయుని విజ్ఞప్తి చేస్తాను.